ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సామెతలు 11:28. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ధనము సంపాదించుటకు అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కుతున్నావా? అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నావా? ధనము సంపాదించుట కొరకు అనేకమైనటువంటి సులువైనటువంటి మార్గాలు నువ్వు ఎంచుకుంటున్నావా? అయితే నీ కోసమే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనముతో గడియారాన్ని కొనొచ్చు కానీ సమయాన్ని కొనలేం. ధనముతో ఇల్లు కొనొచ్చు కానీ శాంతిని కొనలేం. ధనముతో మంచం కొనొచ్చు కానీ మంచి నిద్రని కొనలేం. ధనముతో మందులు కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేం. ధనముతో బైబిల్ని కొనొచ్చు కానీ పరలోకాన్ని కొనలేం. గనుక ఇక నుంచైనా ఇలాంటి ధనము కోసం నువ్వు పాకులాడుతున్నట్లయితే, ఇలాంటి ధనము కోసం నువ్వు అడ్డదారులు తొక్కుతూ ఉన్నట్లయితే, అలాంటి ధనము కోసం చెడ్డమైనటువంటి పనులు చేసి అడ్డదారులు డబ్బులు సంపాదిస్తూ ఉంటే, నీ కోసమే ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గనుక ఇక నుంచైనా అలాంటి అడ్డదారులో సంపాదించేటువంటి సంపాదన కొరకు మనము వెళ్లకుండా నీతి కలిగి మనము సంపాదించేటువంటి వారంగా ఉండాలి. అలాంటి వారు చిగురాకు వలె వృద్ధి నొందుదురని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. కనుక ఇక నుంచైనా ధనమును నమ్ముకొనక నీతిని నిజాయితీని మనం నమ్ముకొని అలాగ మనం సంపాదించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.